హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము వైరస్, బ్యాక్టీరియా, ఫంగి, ప్రోటోజోవా గురించి అయితే తెలుసుకుందాం. అలానే దీని షార్ట్ ట్రిక్స్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్, డిసీజెస్ కాజ్డ్ బై వైరస్. అసలు వైరస్ అంటే ఏంటి? మనకు కామన్గా ఏంటి వైరస్ అంటే? కామన్ కోల్డ్. మనకు మామూలుగా జలుబు అనేది స్ప్రెడ్ అవుతుంది కదా ఒకరి నుంచి ఒకరికి, దాన్ని మనము వైరస్ అంటాము. ఇక చూడండి, ట్రిక్ ఏంటి అంటే హలో ఎండి సార్ రిపేర్ సిస్టమ్. ఇక చూడండి, హెలో అంటే ఏంటి? హెపటైటిస్ బి అని గుర్తుపెట్టుకోండి. ఎం అంటే మీసిల్స్, మమ్స్ అండ్ అలానే డి అంటే డెంగ్యూ ఫీవరు, అంటే స్మాల్ పాక్స్ ఎలా తెలుసు కాబట్టి మనకు చికెన్ పాక్స్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఆల్రెడీ తెలిసిందే, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ అంటే ఏంటి? అమ్మవారు అంటాం కదా అది. ఏ అంటే ఎయిడ్స్, మీకు ఆల్రెడీ తెలిసిందే. సి అంటే కామన్ కోల్డ్ అనేది వైరస్. ఈ మధ్య మనకు రీసెంట్గా వైరస్ ఏమొచ్చింది అంటే కరోనా అనేది కూడా వైరస్ కదా. ఆర్ అంటే రినో అంటే కోల్డ్ కాఫ్ రెండు. ఈ అంటే ఎబోలా వైరస్, అంటే రక్తం కక్కుంటారు కదా అది. నెక్స్ట్ పోలియో మీకు తెలిసిందే. ఏ ఫర్ ఇక చూడండి ఎప్తో వైరస్. ఇది దేనికి సంబంధించి అంటే ఫుడ్ అండ్ అలానే మౌత్ డిసీజెస్. ఐ అంటే ఇన్ఫ్లుయెంజా. ఆర్ అంటే రినో. ఇన్ఫ్లుయెంజా అనేసి ఎందుకు వేస్తాం? మామూలుగా చిన్నపిల్లలకి ఇన్ఫ్లుయెంజా వేయిస్తాం. అంటే ఫ్రీక్వెంట్గా అంటే ఫీవర్స్ కానీ కోల్డ్ కాఫ్, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, అలాంటప్పుడు మనకు ఫ్లూ అనే వైరస్ అనేది అటాక్ అవుతుంది. అది అవ్వకుండా ఉండేదానికి మనము ఇన్ఫ్లుయెంజా మనము వ్యాక్సిన్ వేసుకుంటాం. ఇక చూడండి, డిసీజెస్ కాజ్డ్ బై బ్యాక్టీరియా. దీనికి మనకు ట్రిక్ ఏంటి అంటే జిఎస్టీ కేమ్ టీడీపీ లాంగ్ లాస్ట్. ఇక చూడండి, జి అంటే ఏంది? గొన్రయా. అండ్ అలానే ఎస్ అంటే సిన్ఫిల్స్, టీ అంటే టిటానస్, కేమ్ అంటే ఇక్కడ కలరా. ఇక్కడ టీడీపీ అన్నారు కదా, టీ అంటే ఏంది? ట్యూబర్ కలాసిస్, టైఫాయిడ్. మీకు ఆల్రెడీ టైఫాయిడ్ మీరు ఫ్రీక్వెంట్గా చూసుంటారు. ఏమొస్తుంది? మామూలుగా చిల్స్ వస్తుంది, అంటే చలిగా ఉంటుంది. అంటే ఫీవరు మనకు ఆగి వస్తుంది, అది టైఫాయిడ్ లక్షణాలు. అండ్ అలానే డిప్తీరియా. పి అనేది ప్లగ్. పి అంటే ఏంటి? నిమోనియా అంటే ఏంటి? అదే షార్ట్ బ్రీత్, అంటే కొంచెం ఊపిరి ఆడకుండా ఉంటుంది కదా, దాన్ని నిమోనియా అంటాం. ఎస్పెషల్లీ మనకు మంచు కాలంలో వస్తుంది. లాంగ్ లాస్ట్. ఇక్కడ ఎల్ అంటే ఏంది? లెప్రసీ. డిసీజెస్ కాజ్డ్ బై ఫంగి. దీనికి మనకు ఏమి చెప్పాను ట్రిక్? అల్లు అర్జున్ రిటర్న్స్. ఇక్కడ మనకు అల్లు అంటే ఆస్మా అంటే మీకు తెలిసిందే కదా, లంగ్స్లో మనకు నెమ్ము లాగా చేరుతుంది, దాన్ని మనము ఆస్మా అంటాము. ఇది కూడా మనకు బ్రీతింగ్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఇక చూడండి, ఇంకో ఏ అంటే ఏంటి? అథ్లెటిక్ ఫుట్. అంటే మనకు కాళ్ళ దగ్గర పుండ్లాగా వస్తుంది కదా కాళ్ళ మధ్యలో, దాన్ని అథ్లెటిక్స్ ఫుట్ అంటాము. అలానే ఆర్ అంటే ఏంది? రింగ్ వార్మ్ మీరు చూసుంటారు కదా, ఆడ మనకు రౌండ్గా ఉంటుంది, దాన్ని రింగ్ వార్మ్ అంటాము. ఇక చూడండి, డిసీజెస్ కాజ్డ్ బై ప్రోటోజోవా. ఎంకే స్టాలిన్ పార్టీ డివైడెడ్. ఇది ట్రిక్ అండి. చూడండి, ఎం అంటే ఏంటి? మలేరియా మీకు ఆల్రెడీ తెలిసిందే, అంటే దోమలు కరుస్తాయి. కే అంటే కాలజారు. ఎస్ అంటే స్లీపింగ్ సిక్నెస్, అంటే కొంతమందికి ఎంత ట్రై చేసినా నిద్ర రాదు కదా, దాన్ని స్లీపింగ్ సిక్నెస్ అంటాము. ఇక చూడండి, పి అంటే ఏంది? పైహోరియా. ఇక చూడండి